ఎస్సీజెడ్ రైతులను ఆదుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. ఎస్సీజెడ్ రైతులను ఆదుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. ఎస్సీజెడ్ రైతులను ఆదుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. నేను జనసేన పార్టీ కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ని. మరి ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి మరి రైతులకి భూములు వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే మిగులు భూములు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వడం అన్న పద్ధతిలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మరి రైతులకి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి దాని గురించి ఈవేళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీజెడ్ ప్రాంతంలో మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్సీజెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో గతంలో పెళ్లిళ్ళు అవ్వక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా అవసరాలకి భూములు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఏదన్నా పెళ్లికి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ గ్రామాలకి ఎవరన్నా వచ్చినప్పుడు వీళ్ళు భూములన్నీ ఆన్లైన్లో ఎస్సీజెడ్ అని చూపిస్తున్నాయి, వీళ్ళ భూములు అవుతాయో లేదో, రేపు ఎస్సీజెడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అని లేనిపోయిన అపోహల్లో ఉండి మరి చాలామందికి పెళ్లిళ్ళు అవ్వని పరిస్థితుల్లో ఈ గ్రామాల్లోకి సరిగ్గా వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద లేవు, ఆ గ్రామాల్లో మనం పిల్లల్ని ఇచ్చినా మరి వాళ్ళ భూములు ఆలవో కాదో తెలీదు అన్న పరిస్థితులు మరి ఎస్సీజెడ్ గ్రామాల్లో గతంలో నెలకొంది. మరి ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎప్పుడైతే మన పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందో ఆయన దృష్టికి ఈ ఎస్సీజెడ్ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీసుకెళ్ళగా మరి పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మరి రైతులకి భూములు ఇవ్వడమే కాకుండా ఇలా ఎంఆర్ఓ ఆఫీసులకి అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఆటో మ్యూటేషన్ అనే పద్ధతి మరి తీసుకొచ్చి ఈవేళ రిజిస్ట్రేషన్ అయితే మరి రేపో ఎల్లుండో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మరి వారి పేరు మీదకి మారిపోయి ఉండే పరిస్థితి ఈవేళ నెలకొంది. మరి రిజిస్ట్రేషన్ అయిన రెండో రోజో మూడో రోజో రైతులకి ఆన్లైన్ అయిపోవడం అన్నది మరి ఎంత మంచి విషయమో మరి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు అనుక్షణం రైతులు పక్షపాతిగా రైతుల గురించి ఆలోచించి మరి అంత పెద్ద గతంలో చాలామంది పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలని వీటికి కన్నా కూడా యువతల పక్క ఎంత తక్కువ మంది ఉన్నా సరే రైతుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం చేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఇబ్బందులు ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడ్డాం, ఇల్లులు కట్టుకోకుండా మా పేరు మీద భూములు లేకపోవడం వల్ల కన్వర్షన్లు అవ్వలేదు, ఇల్లులు కట్టుకోకుండా ఉండిపోయాము, మరి అనేక ఇబ్బందులు పడ్డాము, ఈవేళ మా ఇబ్బందులు తీరినాయి అని చెప్పి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి అదే రకంగా మరికొన్ని సమస్యలు మరి మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎస్సీజెడ్కి సంబంధించి రామరాఘవపురం, రావులపాడు, అలాగే ఉమ్మిడివరపాడు, శ్రీరాంపురం, అలాగే రమణకపేట ఇవన్నీ కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రైతులకి 9 ఎకరాలు రైతు ఉంటే మరి వాడికి 8 ఎకరాలు 50 సెంట్లే రిజిస్ట్రేషన్ చేయడం, మిగతా 50 సెంట్లు ఎటు కాకుండా గాలిలో ఉండటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి మా దృష్టికి రావడం జరిగింది. ఎస్సీజెడ్కి సంబంధించి మన పడా పీడీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రత్యేకంగా ఒక అధికారిని పడా పీడీగా మన నియోజకవర్గానికి పంపించడం జరిగిందో పీడీ గారు మేమందరం కూడా ఇలాంటి ఇష్యూస్ని ఈ రైతులు మాకు ఇచ్చిన అర్జీలని పట్టుకుని కూర్చోవడం జరిగింది. మరి పడా పీడీ గారు అతి త్వరలోనే ఎస్సీజెడ్ వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో రైతులు ఏదైతే మరి ఈ మార్కం భూముల విషయంలోనైతేనేమి ఈ బార్డర్ సమస్యలతో ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఎస్సీజెడ్ వాళ్ళని, పడా పీడీ గారిని, ఎంఆర్ఓల్ని ఆర్టీఓ స్థాయిలో కూర్చోబెట్టి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. మరి అతి త్వరలోనే మరి అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా సమస్య పోతాయి, రైతులందరూ ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ఈ నియోజకవర్గంలో మీరు అందరూ చూడటం జరుగుతుంది, ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఉంటున్నారు. మరి ఎక్కడైనా చిన్నపాటి సమస్య ఉన్నా మొన్న మీరు చూశారు మాదాపురంలో మరి ఒక
ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఒక వీడియో పెడితే వెంటనే స్పందించి మరి వారికి సాయం అందించడం జరిగింది. అదే రకంగా ఏ చిన్న సమస్య నియోజకవర్గంలో ఉన్నా కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆ సమస్య మీద అధికారులను కానీ జనసేన పార్టీగా మమ్మల్ని కానీ అక్కడికి తక్షణం పంపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి మేము ఒక 11 పేజీలు డాక్యుమెంట్ ఒకటి తయారు చేసాం కళ్యాణ్ గారికి అందజేయడానికి మండల జనసేన పార్టీ తరఫున. మరి అది కూడా అతి త్వరలో కళ్యాణ్ గారికి అందజేస్తాం. మరి అలాగే ఇక్కడికి మనం ప్రెస్ మీట్కి వచ్చే ముందు కొత్త మూలపేట ఎస్సీజెడ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు, రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మేము అక్కడ ఇదివరకు రైతు కూలీలుగా పనిచేసిన అనేక కుటుంబాలు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు కాకుండా అయిపోయామని చెప్పి వారి సమస్యలను చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి పూర్తిగా ఇవన్నీ కూడా అన్ని సమస్యలు ఒక డాక్యుమెంట్గా ఎస్సీజెడ్ వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది, ఇంకేమి చేయాలి అన్నవి మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి రైతులకి మ్యూటేషన్ జరిగే విషయంలో కానీ ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాదాపుగా 10 రోజుల నుంచి 200 ఎకరాలు ఆల్మోస్ట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది 80 మంది రైతులకి. మరి ఇంకా కూడా ఒక 800 చిల్లర ఎకరాలు ఉంటాయి. అది కూడా ఒక టైం ఫ్రేమ్లో ఒక నెలన్నర లోపు మొత్తం ఈ ఎకరాలన్నీ కూడా పూర్తి చేసి రైతులకి అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఎస్సీజెడ్ వారు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కోఆపరేట్ చేస్తూ మరి వారు కూడా చాలా స్పీడ్గా పనిచేయడం జరుగుతుంది. మరి అధికార యంత్రాంగం ఆర్డీఓ గారు ముఖ్యంగా మరి దీన్ని అనుక్షణం ఫాలోఅప్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాటను నిలబెట్టి రైతులకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఆర్డీఓ గారు కానీ కొత్తపల్లి ఎంఆర్ఓ గారు కానీ ఎస్సీజెడ్ వారు కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి రైతులకి ఏదన్నా చిన్నపాటి ఇబ్బంది ఉన్నా మేము మళ్ళీ రైతులకు అటెండ్ చేసి మళ్ళీ అది తీర్చడానికి అన్నిటితో మేము నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇస్తే ఆ మాటని ఎంత బలంగా నిలబెట్టుకుంటున్నారన్న విషయాన్ని తెలియజేయడానికి ఈవేళ జనసేన పార్టీగా మేమందరూ ఈవేళ మీడియా ముందుకు రావడం జరిగింది. మరి రైతులు కూడా ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు. గతంలో మనం ఎక్కడైతే ప్రెస్ మీటింగ్లో కూర్చున్నామో ఇదే చోట పవన్ కళ్యాణ్ గారికి గతంలో రైతులు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో నెలకొన్నాయి. మరి ఎస్సీజెడ్ సమస్యలు అతి త్వరలోనే చిన్నదైనా పెద్దదైనా సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యి రైతులు ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు బయట అపోజిషన్ పార్టీలు కానీ అపోజిషన్ నాయకులు కానీ ఎలాంటి కార్యక్రమాలు బయట చేస్తున్నారో మీరు చూస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో అలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. అపోజిషన్ అన్నది కనబడడం లేదు, అపోజిషన్ వాయిస్ అన్నది కూడా లేదు. వారికి కూడా అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా పనిచేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడి మీద మనం బుర్రతో చల్లకూడదు, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి అని చెప్పి అపోజిషన్ వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాకు అనిపిస్తూ ఉంది. మరి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నాయకుడు మనకు అభివృద్ధి చేస్తున్నప్పుడు, దీర్ఘకాలికంగా ఉండిపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నప్పుడు మరి ఇలాంటి నాయకుని మనం కాపాడుకోవాలన్న దానికి యావత్ నియోజకవర్గం అంతా కూడా ఒక మాట మీద నిలబడినట్టు కనబడతా ఉంది. మరి ఇదంతా సంతోషమైన పరిణామం. ఇలాంటి నాయకుని మనం కాపాడుకోవాలి. మరి ఇలాంటి దీర్ఘకాలికమైన సమస్యలు మామూలుగా ఎవరో ఎమ్మెల్యే అయితే పరిష్కారం అయ్యే సమస్యలు కాదు ఇవన్నీ కూడా. మరి ఉప్పాడు మత్స్యకార సమస్యలు అయితేనేమి, మరి మిగతా ఇతర ఎస్సీజెడ్ సమస్యలు అయితేనేమి ఇవి ఒక సాధారణమైన ఎమ్మెల్యేతో పరిష్కారం అయ్యే సమస్యలు కాదు. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మరి జనసేన పార్టీ అధినాయకుడు, మరి ఈ కూటమికి కీలకంగా ఈ కూటమికి కారకులైన రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యపడుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఇంకొక మాటగా మరి మేము కోరేది ఏంటంటే రైతులను కోరుతున్నాం. మరి అందరినీ మేము కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసే మంచిని మరి అందరికీ తెలియజేయండి. ఎందుకు తెలియజేయమని చెప్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన అపోహలు పెట్టి ఎలా అయినా పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేయడానికి కొన్ని మంది పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా రాష్ట్రంలో ఇక్కడ అంటే లోకల్గా ఉన్న అపోజిషన్ ఏమీ మాట్లాడట్లేదు.
కానీ కొన్ని మంది పెయిడ్ ఆర్టిస్టుల రంగంలో బయట నుంచి రంగంలోకి దిగి అవ్వాకులు చవాకులు పేలుతా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా సమాధానంగా ఇక్కడ రైతులు సమాధానం చెప్తారు, మరి అదే విధంగా మత్స్యకారులు సమాధానం చెప్తారు, సిమెంట్ రోడ్ల మీద నడిచే మహిళలు సమాధానం చెప్తారు, మరి డ్రైన్లు ఏదైతే పడ్డాయో ఆ వీధుల్లో ఉన్న మహిళలు సమాధానం చెప్తారు. అలాంటి వారికి రేపు నుంచి మీరు వచ్చి మండలంలో రోడ్లు లేవన్నా లేకపోతే ఇతర పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా కూడా బయట నుంచి వచ్చే పెయిడ్ ఆర్టిస్టులకు భయం పట్టుకుంది ఈ రోజు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మమ్మల్ని తంతారు, పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి చూసి జనం అంతా కూడా ఏకదాటి మీద ఉన్నారు, పిఠాపురం వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మనకి మరి పళ్ళు రాలుతాయి కాబట్టి మనం వెళ్ళకూడదు అని పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి మరి పిఠాపురం అభివృద్ధి పథకంలో నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి కొత్తపల్లి మండలం ఇన్ఛార్జిగా నేను కానీ ఇతర ఇన్ఛార్జీలు కానీ మా పార్టీలో ముఖ్య నాయకులు పెద్దలు మరి అందరూ కూడా గ్రౌండ్లో ఉన్నారు. ఏ చిన్న కాగితం ఇచ్చినా ఎవరే అర్జీ ఇచ్చినా వెంటనే మేము తీసుకుని అది పైకి పంపిస్తూ ఉన్నాం. అతి కొద్ది రోజుల్లోనే అవన్నీ కూడా గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. మరి గౌరవ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఈ ఎస్సీజెడ్ సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టికి త్వరలోనే ఈ ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో బార్డర్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి స్వయంగా ఆయన కూడా తీసుకెళ్తారని చెప్పి ఒక 10 రోజుల క్రితం రైతులు వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. మరి ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి అవసరమైతే ఒక కమిటీ అంటే ఫాస్ట్ ట్రాక్ గా ఒక 4-5 అధికారులతో ఒక కమిటీ వేయించి ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం చూపుతామని ఎంపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా మరి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కోఆపరేట్ చేసినందుకు. మరి రైతులందరికీ కూడా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ మేము అందరం అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఎస్ఈజెడ్ గ్రామం ఎస్ఈజెడ్ శ్రద్ధ బాధ్యతల గురించి ఇక్కడ రైతుల గురించి కూడా మరి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పటి నుండి ఇక్కడ శ్రద్ధ రైతులకి అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే రకంగా అప్పట్లో కూడా మరి జగన్ గారి పరిపాలన విధానం కొనసాగుతూ ఉండగా 2018లోనే ఆయన ఎస్సీజెడ్ మీద ఒక కమిటీని వేసి కొలిశెట్టి సత్యయ్య గారిని అలా శివశంకర్ గారిని అలాగే ఉండే నిపుణుల్ని న్యాయ నిపుణుల్ని తీసుకొచ్చి దీని మీద అధ్యయనం చేయించి ఆయన దీని మీద ఒక అవగాహన సేకరించడం జరిగింది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా పిఠాపురం నియోజకవర్గం ఎన్నుకోవడం, మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా నెక్కడం మన రైతులందరికీ కూడా ఒక అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ భూములు తిరిగి ఎంత తొందరగా తిరిగి వస్తాయని ఎవరు అనుకోలేదు. కనీసం 20 సంవత్సరాల నిరీక్షణ చేసింది ఇక్కడ రైతులు. భూములు కోల్పోయి వ్యవసాయాలు చేసుకోక దాని మీద గవర్నమెంట్ నుంచి వచ్చే గుర్తి రాక వాళ్ళకి ఆదాయం లేక ఎన్నో రకాలుగా ఎన్నో అవస్థలు పడి పెళ్ళిళ్ళు అవ్వక ఊరు వదిలి వలస వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఇక్కడ రైతులకి ఏర్పడతాయి. అదే టైంలో మరి చాలా పవన్ కళ్యాణ్ గారు మన అదృష్టం చేతు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వచ్చి మరి ఇక్కడ ఉండేటువంటి శత బాధ్యతలను ఆదుకుని ఇక్కడ ఉండేటువంటి శత రైతులకి ఒక దారి చూపించిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.